బ్యాక్టీరియాలో పోషణ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. బ్యాక్టీరియాకి వాటికి అందుబాటులో ఉన్న, అంటే వాటికి తీసుకున్న కర్బనం అలాగే శక్తి, ఇది గ్రహించే విధానాన్ని బట్టి, అంటే బ్యాక్టీరియా అనేది అది తీసుకున్న కర్బనం మరియు శక్తి ఆధారంగా ఒక 4 రకాలైన పోషణ విధానాలు ఉంటాయి. ఓకేనా? దాని ఆధారంగా ఒక 4 రకాల పోషణ విధానాలు ఉన్నాయి. దేని ఆధారంగా? అవి శరీరంలో గ్రహించే కర్బనం, అంటే కర్బనం అంటే సింపుల్ గా కార్బన్. ఓకేనా? అంటే దానిలో సి ఉంటుంది, అదే ఆ కర్బనం ఆధారంగా. అలాగే శక్తి ఆధారంగా, అది తీసుకున్న కర్బనం మరియు శక్తి ఆధారంగా బ్యాక్టీరియాలో ఒక 4 రకాల పోషణ పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి కాంతి స్వయం పోషితాలు. కాంతి స్వయం పోషితాలు, తర్వాత కాంతి పరపోషితాలు. ఓకేనా? 3 రసాయన స్వయం పోషితాలు. రసాయన స్వయం పోషితాలు. 4 రసాయన పరపోషితాలు. ఈ విధమైన 4 పద్ధతులు అనేవి బ్యాక్టీరియాలో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవి తీసుకునే కర్బనము మరి శక్తి ఆధారంగా కాంతి స్వయం పోషితాలు, కాంతి పరపోషితాలు, రసాయన స్వయం పోషితాలు, రసాయన పరపోషితాలు, ఈ 4 రకాల విధాలుగా బ్యాక్టీరియా అనేది పోషణ జరుగుతుంది. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కాంతి స్వయం పోషితాలు అంటే జస్ట్ లైక్ మొక్కలు శైలాల లాగా కిరణజన్య స్వయంక్రియలు జరుగుతాయి. ఓకేనా? ఇవి కీజాస జరిపి శక్తిని సూర్యకాంతి నుంచి గ్రహిస్తాయి. శక్తిని సూర్యకాంతి నుంచి, కర్బనాన్ని CO2 నుంచి. ఓకేనా? కర్బనాన్ని CO2 నుంచి గ్రహిస్తాయి అనమాట. శక్తిని సూర్యకాంతి నుంచి యాసిడ్ గా గ్రహిస్తాయి, కానీ కర్బనాన్ని CO2 నుంచి, గాలిలో ఉన్న CO2 నుంచే కర్బనము, వాతావరణ కాంతి నుంచి శక్తిని, ఈ రెండు తీసుకున్న తర్వాత ఈ పోషకాలు తయారు చేసుకుంటాయి. దీన్నే కాంతి స్వయం పోషకాలు అంటారు. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే క్లోరోబియము అండ్ క్రోమేసియం అలాగే క్లోరోబియం, ఈ రెండు కాంతి స్వయం పోషకాలు. ఎగ్జామ్ కి చాలా అవసరం, మర్చిపోవద్దు. కాంతి స్వయం పోషకం చూపించే బ్యాక్టీరియా క్రోమేసియం అలాగే క్లోరోబియం. వేరాస్ కాంతి పరపోషకం అంటే ఏంటంటే సూర్యకాంతి నుంచి కాంతిని శక్తిని తీసుకుంటాయి. ఓకేనా? ఇవి ఇప్పుడు తర్వాత మాట్లాడదాం, ప్లేస్ సరిపోదు. ఇవి శక్తిని సూర్యకాంతి నుంచి గ్రహిస్తాయి, కానీ కర్బన సంయోగ పదార్థాలు. కర్బన సంయోగ పదార్థాలు ఏంటి? గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అంటే కర్బనం ఉపయోగించుకొని మనం మొక్కలు తయారు చేసుకుంటాయి కదా, అవన్నీ కర్బన సంయోగ పదార్థాలే. ఆ కర్బన సంయోగ పదార్థాల నుంచి కర్బనాన్ని గ్రహిస్తాయి. అందువల్ల కాంతి పరపోషకం, కాంతి మీద డైరెక్ట్ గా ఆధారపడి శక్తిని గ్రహిస్తాయి. కానీ పోషకాలను మాత్రం కర్బన సంయోగ పదార్థాలైన గ్లూకోజ్, ప్రోటీన్, ఏదైతే ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయో వాటి నుంచి కర్బనాన్ని గ్రహించి పోషణ విధానం జరుపుకుంటాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ రోడోస్పైరులం అండ్ రోడోసూడోమోనాస్. రోడోస్పైరులం అండ్ రోడోసూడోమోనాస్ అనేది కాంతి పరపోషకానికి ఎగ్జాంపుల్. ఓకేనా? కాంతి పరపోషకాల్లో కాంతి అనగానే కాంతి నుంచి శక్తిని గ్రహిస్తాయి. పరపోషకం అన్నాం కాబట్టి కర్బనాన్ని, వేరే పదార్థాలను గ్రహిస్తాయి. ఆ పదార్థం ఏది? కర్బన సంయోగ పదార్థం. అంటే గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, వాటి నుంచి కర్బనాన్ని గ్రహిస్తాయి, పోషణ విధానం జరుపుకుంటాయి. రోడోస్పైరులం, రోడోసూడోమోనాస్. ఓకేనా? తర్వాత రసాయన స్వయం పోషకాలు. ఇక్కడ కాంతి స్వయం పోషకాల్లో కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చుకుంటే మొక్కలు శైలాలా చేరుకుంటాయి. ఇక్కడ రసాయన స్వయం పోషకాలు ఏంటంటే ఇక్కడ సూర్యకాంతిని గాని, కర్బనాన్ని గాని, అంటే కర్బన సంయోగ పదార్థాలు కానీ వాడుకో. అంటే కర్బన సంయోగ పదార్థాలైన గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కర్బనం తీసుకోదు, సూర్యకాంతిని శక్తిని తీసుకోదు. ఇవి శక్తిని ప్రత్యేకించి ఇనార్గానిక్ కాంపౌండ్స్ లేదా అసేంద్రియ పదార్థాల్లో, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటే దానిలో కార్బన్ ఉండదు, జస్ట్ లైక్ నైట్రోజన్ లో సి ఉండదు కదా, అలాగే మన సల్ఫర్ సి ఉండదు కదా. ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి, అసేంద్రియ పదార్థాల నుంచి శక్తిని
మరి కార్బన్ దేని నుంచి గ్రహిస్తాయి అంటే CO2 నుంచి. CO2 నుంచి కార్బన్ గ్రహించి పోషణ జరుపుకుంటాయి ఇవి. రసాయన స్వయం పోషకాలు అంటే రసాయన పదార్థాలైన అసేంద్రియ పదార్థాలైన నైట్రోజన్ నుంచి శక్తిని గ్రహిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ ని కార్బన్ గ్రహిస్తాయి. ఇవి ఏంటంటే యాక్చువల్ గా నత్రజని వలయాన్ని పునరుద్ధరిస్తాయి కదా, అదనమాట. నత్రజని స్థాపక బ్యాక్టీరియా నిజం చెప్పాలంటే అసేంద్రియ పోషకాల యొక్క పునఃచక్రియలో పాత్ర పోషించే బ్యాక్టీరియా రసాయన స్వయం పోషకాలు ఏవంటే నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్, నైట్రోబ్యాక్టర్ అండ్ ఆల్సో బ్యాగియోటా. బ్యాగియోటా అని తెలుసు కదా, తంతురూప దారాలు ఉండే ఒక బ్యాక్టీరియా, తంతురూపం ఉండే బ్యాక్టీరియా. అలాగే మిథనోజెన్స్, జంతువుల యొక్క జీర్ణశైలం మిథనోజెన్స్ ఉంటాయి అవన్నీ. ఇలాంటివన్నీ కూడా రసాయన స్వయం పోషకాలు. రసాయన స్వయం పోషకాలు అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ గ్రహిస్తాయి, కానీ అసేంద్రియ పదార్థాలైన నత్రజని నుంచి అవి శక్తిని గ్రహిస్తాయి. సూర్యకాంతి మీద ఆధారపడదు, కానీ కార్బన్ సంయుక్త పదార్థాల మీద ఆధారపడవు. ఇది రసాయన స్వయం పోషకాలు. ఓకేనా. ఇక లాస్ట్ ఇది రసాయన పరపోషకాలు. రసాయన పరపోషితాలు ఇవి ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి. రసాయన పరపోషకాలు అనేవి డైరెక్ట్ గా శక్తిని ప్లస్ కర్బనాన్ని, ఓకేనా. రసాయన పరపోషకాలు శక్తిని, కర్బనాన్ని, కర్బన సంయోగ పదార్థాలు ఇందాక చెప్పాను మళ్ళీ గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ వాటి నుంచే డైరెక్ట్ గా తీసుకుంటాయి. పరపోషకాలు కదా, కంప్లీట్ గా డిపెండ్ అయిపోతాయి వేరే దాని మీద. శక్తిని, కర్బనాన్ని, గ్లూకోజ్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ వీటి నుంచి తీసుకుంటాయి. అంటే కర్బన సంయోగ పదార్థాల నుంచి డైరెక్ట్ గా శక్తిని అలాగే కర్బనాన్ని కూడా తీసుకుంటాయి. వీటిలో కర్బనాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఓ 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటి? పూతికాహారులు, సాప్రోఫైట్స్, పూతికాహారులు, అలాగే పరాన్నజీవులు. పూతికాహారులు అంటే తెలిసిందే మనకి, చనిపోయిన వృక్ష జంతు కళేబారుల నుంచి పోషకాలు గ్రహిస్తాయి. అదే కదా శిలీంధ్రాలు చేసేవి. ఇక్కడ బ్యాక్టీరియాలో కూడా పూతికాహార విధానం జరుగుతుంది, అది రసాయన పరపోషక విధానంలో. ఇక్కడ ఏంటంటే పూతికాహారులు స్వేచ్ఛాజీవులు. నిజానికి స్వేచ్ఛాజీవులు చనిపోయిన, కుళ్ళిపోయిన వృక్ష జంతు కళేబారాల నుంచి పోషకాలు గ్రహిస్తాయి. ఇక్కడ రాయట్లేదు కానీ చెప్పేది అర్థమవుతుంది కదా. ఈ పూతికాహారుల్లో ఇది స్వేచ్ఛాజీవులు చనిపోయిన వృక్ష జంతు కుళ్ళిపోయిన వాటి కళేబారాల నుంచి పోషకాలు గ్రహిస్తాయి. పోషకాలు గ్రహించి ఇక్కడ శక్తిని, కర్బనాన్ని వాటి నుంచే డైరెక్ట్ గా అంతా కూడా. ఓకేనా. ఎందుకంటే మొక్కల్లోని కర్బన సంయోగ పదార్థాలు ఉంటాయి, మన యొక్క బాడీలో కూడా ఉంటాయి. మన మీద ఆధారపడేది బతికేదే ఈ బ్యాక్టీరియా అన్నమాట. జస్ట్ లైక్ బ్యాసిల్లస్ జాతులు అన్ని కూడా సాధారణంగా, అన్ని కాదు కానీ బ్యాసిల్లస్ జాతుల్లో అంటే దండాకార బ్యాక్టీరియాలు ఇవన్నీ పూతికాహార విధానం చూపిస్తాయి రసాయన పరపోషకాల్లో. ఇంకా పరాన్నజీవులు అంటే అతిథి మీద ఆధారపడతాయి. వీటి కోసం గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ కోసం అతిథి మీద ఆధారపడతాయి కంప్లీట్ గా. అవి ఎవరంటే బెల్లో విబ్రియో కాదు అవి ఎవరంటే జాంతోమోనాస్ అండ్ సాల్మోనెల్లా. జాంతోమోనాస్ మరియు సాల్మోనెల్లా ఇవి బయోమెడికల్ ఇండస్ట్రీస్ లో చాలా అవసరం. ఇవి ఏంటంటే జాంతోమోనాస్ మరియు సాల్మోనెల్లా అనేవి. ఓకేనా. ఇక్కడికి పోషణ విధానం అయిపోయింది. ఈ పరాన్నజీవుల్లోనే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి ఇది డిల్లో విబ్రియో బ్యాక్టీరియో వారస్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డిల్లో విబ్రియో బ్యాక్టీరియో వారస్. ఈ డెల్లో విబ్రియో బ్యాక్టీరియో వారస్ అనేది దేని మీద దాడి చేస్తుంది? యాక్చువల్ గా హానికర బ్యాక్టీరియా మీద దాడి చేస్తుంది. ఓకేనా. అలాంటి హానికర బ్యాక్టీరియా మీద దాడి చేసి వాటిని చంపేసి వాటి నుంచి పోషకాలు గ్రహిస్తుంది. డెల్లో విబ్రియో బ్యాక్టీరియో వారస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని గంగా నది యొక్క జలాల్లో హానికర బ్యాక్టీరియాను చంపేసి జలాలను శుద్ధి చేయడం కోసం వాడేది ఇది. అంటే ఎక్కువ వాడుతారు దీన్ని. ఈ బ్యాక్టీరియాని గంగా నదిలో ప్రవేశపెడితే గంగా నదిలో ఉన్న హానికర బ్యాక్టీరియా అంతా కూడా దీని చేత నశింపజేయబడి
గంగా నది జలాలు శుద్ధి చేయబడతాయి. అర్థమైంది కదా? డైరెక్ట్ బిట్ రావచ్చు. గంగా నది శుద్ధి జలాలకు వాడడం కోసం వాడే బ్యాక్టీరియా డిల్లో విబ్రియో బ్యాక్టీరియా వైరస్. ఓకేనా? బ్యాక్టీరియా వ్యాధులు. నిజానికి బ్యాక్టీరియా మనకి మిత్రుడుగాను శత్రుడుగాను ఉంటాయి. చాలా వరకు మనకి చాలా సహాయం చేస్తాయి. లైక్ లాక్టోబాసిల్లస్ ఉంది. చాలా వరకు చెప్పాలంటే చాలా బ్యాక్టీరియాల వల్ల మంచి జరుగుతుంది. మన కడుపులో సహజీవనం చేసే బ్యాక్టీరియా చెప్పాను ఇందాక. అది ఈ విధంగా బ్యాక్టీరియాలు మనకి మిత్రులుగాను శత్రువులుగాను ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి వ్యాధులు కలగజేస్తాయి మానవుల్లో అనేది చూద్దాం. ఓకేనా? ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇది. మానవుల్లో కలిగే బ్యాక్టీరియా వ్యాధులు ఒకటి టెటానస్. ఓకేనా? టెటానస్, బోట్యులిజం, కలరా, టైఫాయిడ్, డిప్తీరియా, ట్యూబర్క్యులోసిస్, తర్వాత న్యూమోనియా, లెప్రసీ అంటే కుష్టు, గనేరియా, సిఫిలిస్. ఇవి బ్యాక్టీరియా వల్ల మానవుల్లో కలిగే వ్యాధులు. ఇంకొకసారి టెటానస్ అంటే ధనుర్వాతం అంటాం కదా, అది టెటానస్. బోట్యులిజం అంటే ఆహార కలుషితం. కలరా, టైఫాయిడ్, డిప్తీరియా కోరింత దగ్గు, ట్యూబర్క్యులోసిస్ క్షయ, న్యూమోనియా ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, లెప్రసీ చర్మానికి సంబంధించింది, గనేరియా, సిఫిలిస్ ఈ రెండు జననాంగాల దగ్గర వచ్చే సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ అనమాట. రెండు కూడా ఎస్టీడీలు రెండు. సో ఎనీహౌ ఒక 10 ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. మీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? ఇదే లెసన్ మానవ అంటే హ్యూమన్ వెల్ఫేర్, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లెసన్ చెప్పినప్పుడు నాకు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇవి మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం సార్, దానికి ఏదైనా షార్ట్ కట్ ఏమైనా ఉందని అడిగారు అనమాట కొందరు అమ్మాయిలు. ఎంసెట్ చెప్తున్నప్పుడు, ఎంసెట్ నీట్ కూడా చెప్తున్నప్పుడు. అది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను కానీ ఇక్కడ అవసరం లేదు. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఇవి. వీటిని కలగజేసే బ్యాక్టీరియా ఏంటంటే టెటానస్. ఏంటి? క్లాస్ట్రీడియం టెటాని. ఓకేనా? బోట్యులిజం ఇది క్లాస్ట్రీడియం బోట్యులినం. విబ్రియో కలరా అనే వ్యాధి విబ్రియో కలరా వల్ల. ఇది టైఫాయిడ్. సాల్మోనెల్లా టైఫీమ్యూరియం, డిప్తీరియా, కొరినెబాక్టీరియం డిప్తీరియే, ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా ఇది డిప్లోకోకస్ న్యూమోనియా, లెప్రసీ మైకోబాక్టీరియం లెప్రే, ఇంకా గనేరియా, నిస్సేరియా గనేరియా, ఇక సిఫిలిస్, ట్రిపోనిమా పల్లిడం. ఇవి మానవుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. మరొకసారి ఇది ప్రశ్న వచ్చే అవకాశం ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఎన్నిసార్లు విన్నా తప్పలేదు, టైం వేస్ట్ అవుతుంది అనుకోవద్దు, కానీ మీకు అవసరం ఇది. ఎనీహౌ టెటానస్ ధనుర్వాతం, క్లాస్ట్రీడియం టెటాని బ్యాక్టీరియా, బోట్యులిజం క్లాస్ట్రీడియం బోట్యులినం, కలరా విబ్రియో కలరా, టైఫాయిడ్ సాల్మోనెల్లా టైఫీమ్యూరియం, డిప్తీరియా కొరినెబాక్టీరియం డిప్తీరియా, ట్యూబర్క్యులోసిస్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా డిప్లోకోకస్ న్యూమోనియా, లెప్రసీ మైకోబాక్టీరియం లెప్రే, గనేరియా నిస్సేరియా గనేరియా, సిఫిలిస్ ట్రిపోనిమా పల్లిడం. ఇవి ఓకేనా? ఇప్పుడు మొక్కల్లో కలిగే వ్యాధులు ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ అన్ని కూడా. వరిలో కలిగించేవి నిమ్మ, తర్వాత యాపిల్ అండ్ పియర్. వీటిలో కలిగించే వ్యాధులు ఏంటో చూద్దాము. తర్వాత బయో సెన్సార్స్ అంటే ఏంటి,
బయో మైనింగ్ అంటే ఏంటి, ఈ రెండు తెలుసుకుంటే ఇక్కడతో లెసన్ అయిపోయినట్టే. ఎనీహౌ, వరిలో వచ్చే వ్యాధి వరి బ్లైట్ తెగులు. వరిలో వచ్చే తెగులు బ్యాక్టీరియా వల్ల వరి బ్లైట్. నిమ్మలో సిట్రస్ క్యాంకర్, ఇది పత్రాల పైన కాయల పైన పసుపు మచ్చలు ఉంటాయి అనమాట. ఇది వడలే తగిలి అంటారన్నమాట, మొత్తం ఎండిపోద్ది వరి చేను, వరి బ్లైట్ అంటే. యాపిల్ పియర్స్ లో క్రౌన్ గాల్ వ్యాధి. ఓకేనా, ఇవి వచ్చే వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వరిలో వరి బ్లైట్, నిమ్మలో సిట్రస్ క్యాంకర్, యాపిల్ అండ్ పియర్ లో క్రౌన్ గాల్ డిసీజ్ వస్తుంది. కారణమయ్యే బ్యాక్టీరియా ఏంటి, జాంతోమోనాస్ వరైజే. ఓకేనా, వరిలో వచ్చేది. ఇంకా సిట్రస్ క్యాంకర్ లో ఇది కూడా జాంతోమోనాస్ సిట్రి ఆర్ యాక్సినోపోడిస్. జాంతోమోనాస్ యాక్సినోపోడిస్ లేదా జాంతోమోనాస్ సిట్రి సిట్రస్ క్యాంకర్ కారణమయ్యే వ్యాధికారకం బ్యాక్టీరియా. జాంతోమోనాస్ సిట్రి లేదా జాంతోమోనాస్ యాక్సినోపోడిస్ అనేది నిమ్మలో సిట్రస్ క్యాంకర్ వ్యాధిని కలుగజేస్తుంది. యాపిల్ మరి పియర్ లో క్రౌన్ గాల్ డిసీజ్ వస్తుంది. దీనికి కారణమైంది ఏంటంటే ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్. ఓకేనా, నోట్స్ ఉంది, నీట్ గా రాసి ఉంటుంది, అది చదివినా సరిపోతుంది. టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈస్ గా ఏది అవసరం ఏది అనవసరం పెట్టి నీట్ గా పెట్టాను. ఈ క్లాస్ విని నోట్స్ చూస్తే క్లియర్ అన్నమాట. తర్వాత మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, ఇది మొక్కల్లో కలిగే వ్యాధులు వరి, నిమ్మ, యాపిల్ మరియు పియర్స్ లో. క్రౌన్ గాల్ డిసీజ్ ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ వస్తుంది దానివల్ల. ఇంకా బయో సెన్సార్లు అంటే ఏంటంటే ఈ సూక్ష్మజీవులు ఉపయోగించే వ్యాధికారక హానికరమైన జీవక్రియాత్మకమైన అంటే చాలా యాక్టివ్ స్టేజ్ ఉన్న రసాయనాలు గుర్తించుటకు ఈ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు వాడడాన్నే ఏమంటామంటే బయో సెన్సార్స్ అంటామన్నమాట. ఏదైతే చాలా హజార్డిస్ కెమికల్స్ ఉంటాయో అంటే జీవక్రియావంతమైనవి, అవి చాలా డేంజర్ అన్నమాట. అలాంటి కెమికల్స్ ని గుర్తించడానికి సూక్ష్మజీవులు కానీ నగ్న డిఎన్ఏలు కానీ వాడడాన్నే బయో సెన్సార్లు అంటాము. ఓకేనా, తర్వాత బయో మైనింగ్ అంటే ఏంటంటే కొన్ని శిలల నుంచి లైక్ రేడియో ధార్మిక పదార్థాలైన యురేనియం వంటి వాటిని వెలికి తీయడకు, యురేనియం లేదా థోరియం అలాంటి రేడియో ధార్మిక పదార్థాలు వెలికితీత లేదా నిష్కర్షణకు అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి బ్యాక్టీరియాలు కానీ నగ్న డిఎన్ఏలు కానీ వాడతాం. దీన్నే బయో మైనింగ్ అంటాం అన్నమాట. అంటే శిలల నుంచి యురేనియం కానీ థోరియం కానీ అలాంటి ఏదైనా రేడియో ధార్మిక పదార్థాలు వెలికి తీయడం కోసం, నిష్కర్షణ చేయడం కోసం బ్యాక్టీరియాలు కానీ సూక్ష్మజీవులు వాడడాన్ని బయో మైనింగ్ అంటాము. ఈ లెసన్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.